అరుంధతి 4వ భాగం. 16 సంవత్సరాలు నిండుతున్న అరుంధతి పాల మీద మీగడ తరకలా ఉన్న జరియంచు తెల్ల చీరలో ముగ్ధ మనోహరంగా కనబడింది. మాధవరావు కళ్ళకి మల్లెలు విచ్చుకుంటూ చెలిని చేరమనే సంకేతం కనిపిస్తున్నాయి. ఎదలో పొంగే వలపు వరదకి సాక్ష్యంలా వెలిగించిన అగరవత్తుల పొగ వలయాలుగా పైపైకి ఎగబ్రాకుతోంది. మాధవరావు హృదయం వినూత్నమైన పులకింతతో తబ్బిబ్బైపోతోంది. ఇంతకాలం సరిహద్దుల్లోనే సరిపుచ్చుకుంటున్న సమాగమనం ఇప్పుడు ఆ హద్దుల్ని చెరిపేసి సమైక్యమై ఏకత్వం కాబోతోంది. మెల్లగా కదిలి ముందుకొచ్చి, అరుంధతి, సిగ్గుపడుతున్నావా అని అడిగాడు అతి మధురంగా. ఎందుకు? తల తిప్పి చూసింది. లేదా, అవును, మనం కొత్తగా కలుసుకోలేదుగా అని సమర్థించాడు. మరెందుకు అక్కడే నిలబడిపోయావు? ఇలారా అంటూ భుజం మీద చేయి వేశాడు. అణువణువు విద్యుత్ తరంగాలు సోకినట్లు జల్లుమంది. భయమో మత్తో తెలియని స్థితిలో వెంటనే కనురెప్పలు మూసేసింది. తను చెయ్యి వెయ్యగానే కొద్దిగా వణికి కళ్ళు మూసుకున్న అరుంధతిని ముగ్ధుడై చూశాడు. అనురాగం పెళ్ళుబికి సున్నితంగా ఆమె నడుం చుట్టూ మరో చేయి బిగించాడు. పాము తగిలినట్లు బెదిరి చేయి విదిలించుకుంది అరుంధతి. తను జారిపోకూడదు, తను ఓడిపోకూడదు. ఇప్పుడు తను తల వంచితే ఇంక మళ్ళీ తలెత్తలేదు. ఇంతకాలం కళ్ళకి గంతలు కట్టి ఇంకాస్త దూరం అన్నట్లు నడిపించారు తన వాళ్ళు. తను గుడ్డిగా నడిచేసింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసిందంటే శాశ్వతంగా తన ఆశలకి స్వస్తి చెప్పాల్సిందే. ఈ ఒక్క హద్దు తను దాటకూడదు. దాటితే ఏమవుతుందో తనకి తెలుసు. కాలేజీ పుస్తకాలు పట్టుకోవాలనుకుంటున్న చేతుల్లో కేరింతలు కొట్టే చంటిదో తప్పదు. ఇక ఆ తర్వాత అంతా మామూలే. అమ్మల, వదినల్ల, వంటిల్లు, పిల్లలు, మొగుడు, గానుగెద్దు జీవితం తనకిష్టం లేదు. జీవితంలో అనుకున్నవన్నీ సాధించుకున్నాక ఏ 20 25 వచ్చాక అప్పుడు సంసారమన్నా, భర్త అన్నా, పిల్లలన్నా బాధ్యతలు తెలుస్తాయి. తీరుబడిగా వాళ్ళ ఆలనా పాలన చూసుకోవచ్చును. కానీ ఇంత తొందరగా తన మనసు తీరకముందే ఈ గీత దాటిపోకూడదు. సిగ్గు కాదంటావేం? చెయ్యి విదిలిస్తే అలా సిగ్గనే భావించి నవ్వాడు. సిగ్గు కాదు, నాకిప్పుడే ఇష్టం లేదు అనేసింది. మొదట అర్థం కాక తెల్లబోయి చూసి తర్వాత హాయిగా తేలిగ్గా నవ్వేశాడు. అరుంధతి, అప్పుడే ఇష్టం లేదా? మరి ఎన్నాళ్ళకి? చిలిపిగా చెవి దగ్గరగా వంగి అడిగాడు. దోసిట్లో ముఖం దాచుకుంటుందేమో, లజ్జాభారంతో మెలికలు తిరుగుతుందేమో అని అతని ఆశ. అరుంధతి అతని వైపు సూటిగా చూస్తూ, నేను BA పాస్ అవ్వాలి, డిగ్రీ చేతికి రావాలి, అప్పటి వరకు స్థిరంగా పలికింది. 2 నిమిషాలు అచేతనావస్థలో నిలబడిపోయాడు మాధవరావు. ఆ పిల్ల నవ్వులాటకే అంటోందో నిజంగానే అంటోందో మేధకి తట్టలేదు. తనతో ప్రస్తావించినప్పుడల్లా చదువు పట్ల శ్రద్ధాసక్తులున్నట్లు ప్రకటించేదే తప్ప అంత దృఢంగా BA చదువుతాను అంటుందనుకోలేదు. ఏమిటి అరుంధతి, నువ్వు నిజంగానే అంటున్నావా? చుబుకం పట్టి కుదుపుతూ అడిగాడు. నిజమే, నేను ఎప్పుడో చెప్దామనుకున్నాను. అయినా ఈ SLC పూర్తి కాగానే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. పెద్దాళ్ళకి అన్నీ తొందరే, మీరు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి? ఏం మునిగిపోయింది? నేను BA చదువుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. అడుగడుగునా నాకు అన్ని ఆటంకాలే. ఇన్నాళ్లకి ఎలాగో హైస్కూల్ చదువు పూర్తి అయింది. ఇంతకాలం మా వాళ్ళ అధీనంలో ఉన్నాను గనక చదివాను. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేస్తే ఇంకంతా మిమ్మల్ని అడగాలి. అందుకే మీరు BSc రాసి రాగానే అడుగుదామనుకున్నాను. ఇలా ఈ ఏర్పాట్లు జరగకముందే మీకు చెప్పి కాలేజీలో చేరాలనుకున్నాను. మీ BSc అయ్యే వరకు మా వాళ్ళు నన్ను చదువుకోనిచ్చారు. కానీ ఇక మీ ఇష్టమేనని అన్నీ మీకే వదిలేశారు. అరుంధతి ధోరణి తనని ఇబ్బందిలో పడేస్తున్నా ఇక అంతా మీ ఇష్టం, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని తనకో ప్రత్యేకతనివ్వడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఆమె తనపై ఆధారపడి ఉందన్న నిజం గొప్పగా తోస్తుంది. పోనీ పాపం అరుంధతిని BA చదివిస్తే అనే సానుభూతి కలుగుతోంది. కానీ ఎలా సాధ్యం? అది కాదు అరుంధతి, నువ్వు చిన్నప్పటి నుంచి అనుకున్నావే అనుకో. ఇలా ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? ఇప్పుడు నువ్వు SLC ఫస్ట్గా పాస్ అవ్వడమే గొప్ప. ఏది, ఎంతమంది ఆడపిల్లలు చదువుకున్నారు? అయినా నువ్వు ఇప్పుడు BA చదివి ఏం చేయాలి? నీకంతగా ఇష్టం ఉంటే తర్వాత ఇంట్లో కూర్చొని బుక్స్ అన్నీ చదువుకో. నేను ఎన్నో తెచ్చిస్తాను, నీకు సందేహాలు వస్తే తీరుస్తాను. తెలివితేటలున్నాయి, అవి ఇంట్లో కూర్చునైనా ఉపయోగించుకోవచ్చును. అనునయంగా భుజం నిమిరాడు. మెల్లగా చేయి తీసేసింది. ఇలాంటి తీపి మాటలకేం? అత్తారిల్లు అన్నాక మీరు చెప్పేవి సాగవు. ఈ 3 ఏళ్ళు వీళ్ళు నన్ను ఎన్నేసి చిరాకులు పెట్టారో మీకు తెలియదు. నేను ఆ చికాకులు రానియకుండా ఇక మీదట జాగ్రత్త పడాలా? బుజ్జగిస్తున్నట్లు అరుంధతి చెయ్యి అందుకోబోయాడు. చిన్నగా నవ్వి, అసలు చికాకంతా మీతోనే మొదలవుతుంది ఇక మీదట
అని తలవంచుకుంది. మాధవరావుకి లోపల కోరిక మహా తొందర చేస్తోంది. తను ఏదో ఊహిస్తే మరోలా ఈ ప్రసంగం పక్కదారులకి పోతోంది. అసలు ఈ సమయంలో ఇదేమిటి? అసందర్భంగా అసహజంగా తోస్తోంది. తొందరగా దీనికి ముగింపు చెప్పి తీపి వలపుల్లోకి జారిపోవాలనుంది. అరుంధతి తల వంచుకోగానే అతనిలో అనురక్తి ఉరకలు వేసింది. కాదు కాదు, నేను నిన్ను చికాకులేం పెట్టను, మా వాళ్ల వల్ల కూడా రానియను. అసలు మనం ఇక్కడెందుకుంటాం? నాకు ఉద్యోగం ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతాం. కొంగు అందుకోబోయాడు. అరుంధతి లాగేసుకుంది. ఎక్కడికి వెళ్తేనేం? సంసారం మొదలు పెడితే అన్నీ అవే చేరుతాయి. పర్వాలేదు, నీ చదువుకి నేను సహాయపడతాలే. ఆమె బుగ్గల మీద పెళ్ళుబుక్కుతున్న వలపుతో తడిమాడు. ముఖం పక్కకు తిప్పేసుకుంది. అరుంధతి, నా మాట విను. ఆ కంఠంలో ఎంతటి తీయదనమో. చలించకూడదన్నట్లు నిశ్చలంగా నిల్చుంది. చాలాసేపైంది. ఇలా రా, ఆకాంక్షతో పిలిచాడు. తల అడ్డంగానే ఊపింది. నీకిది న్యాయం కాదు. లాలనతో కూడిన అర్థింపు. తను కదల్లేదు. అబ్బా, నువ్వు వినాలంటే దూరం భరించలేక దగ్గరగా వచ్చి బలంగా చుట్టుకొని చెంప మీద పెదవులానించాడు. చీకొట్టి అంతకంటే బలంగా పక్కకు నెట్టి, నేనందుకే అన్నాను, అత్తారింటికి రాకముందే సాగాలి గాని తర్వాత ఏదీ వీలు కాదు. నేను ముందే చెప్పాలనుకున్నాను. ఇంకా ఏదో అనబోయింది. అరుంధతి అని 2 అడుగులు వెనక్కి వేసి, నువ్వనుకుంటున్నది నిజం కాదు. అత్తారింటికి రాకముందే అంటున్నావు, కానీ అసలు అత్తవారిల్లు ఏర్పడక ముందే నువ్వనుకున్న ఆశలు ఫలించాలి. పెళ్ళయ్యాక కొన్ని కట్టుబాట్లు ఆచారాలు తప్పవు. అవి తన్నుకుని బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. నువ్వింకా ఈ మాత్రం చదువు సాగించగలిగావంటే మన వాళ్ళు చాలా నయమనుకో. మిగతా కుటుంబాల్లో పెళ్ళవగానే అత్తవారింటికే వెళ్ళిపోవాలి. అందుకే అంటున్నాను, పెళ్ళికి ముందే తీర్చుకోవాల్సింది నీ అభిలాషలన్నీ అన్నాడు కొద్దిగా కరకుగా. అనే అనుకున్నాను, కానీ మా వాళ్ళు నన్ను ప్రతిసారి ప్రలోభ పెడుతూనే వచ్చారు, పెళ్ళయ్యాక చదువుకోవచ్చని. అంటే నువ్వు మన పెళ్ళికి అంత సుముఖంగా లేవా? ఎలా ఉంటాను? నా దృష్టంతా స్కూలు మీదే. బాధగా చూసింది. అసలు నువ్వు 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 నన్ను ఇష్టపడలేదా? కలవరంగా అడిగాడు. చెప్పాను కదా, నాకున్న ఇష్టం, అభిరుచి అన్నీ స్కూలు మీదే ఉండేవి. అసలు చదువు పూర్తయి డిగ్రీ చేతికి వచ్చాక కానీ నాకు మరే దాని మీద దృష్టి ఉండదు. కానీ చాలు, ఇంక చెప్పకు. మాధవరావు అసహనంగా లోపలికి వెళ్ళి మంచం మీద వాలి మోచెయ్యి కళ్ళకడ్డం పెట్టుకున్నాడు. లాంఛనం ప్రకారం 3 నిద్రలు ముగిశాయి. మాధవరావుకి కోపం వచ్చిందేమో అనుకుంది అరుంధతి. కొద్దిగా భయపడింది. కానీ అతను మర్నాడు చాలా మామూలుగా స్నేహితుల్లా పలకరించి లోకాభిరామాయణం కబుర్లు చెప్పాడు. అరుంధతికి ఇష్టం లేని పని ఏ ఒక్కటి చేయలేదు. ఆమెను తగలకుండా మసిలి ఎలాగో గడిపేశాడు. పెద్దల నిబంధన ప్రకారం 3 నిద్రలు ముగిశాయి. వదినల వేళాకోళాల్లో, బామ్మ ముసిముసి నవ్వుల్లో అరుంధతి నిర్వికారంగా మిగిలింది. నువ్వు చదువుకోవచ్చులే అన్న మాధవరావు ఊరడింపు ఆమెకి హాయిగా వినిపించింది. తనకి రాజమండ్రిలో అర్జెంట్ పనుందని వెంటనే వెళ్ళిపోయాడు మాధవరావు. నిజమే కాబోలనుకున్నారు అందరూ. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. గ్రీష్మతాపం సృష్టి యావత్తుని ఉడికించేస్తోంది. ఇంటి ముందు అరుగులు వేడెక్కిపోయాయి. వీధి తలుపు ఓరగా వేసి భోజనాలు ముగించుకున్న జనమంతా పెరటి వసారాలో దొర్లుతున్నారు. గదిలో మంచం మీద పద్మ చిన్న కూతుర్ని ముద్దులాడుతోంది. అరుంధతి వచ్చిరాని మాటలతో చొల్లు కారుస్తూ అత్త అన్నప్పుడల్లా చివరి శబ్దంలో తుంపర్లు బొజ్జ మీదికి, అరుంధతి ముఖం మీదికి పడుతున్నాయి. పడుతున్నప్పుడల్లా ముఖం తిప్పుకొని మళ్ళీ కొత్త మాటలు నేర్పిస్తోంది అరుంధతి. సుబ్బమ్మ గారు నిద్రలేచి కూర్చొని విసనకర్ర కాడతో వీపు గొక్కుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఆవిడ వీపంతా నూకలు చల్లినట్లు పేలిపోతుంది. కొమ్ము దువ్వెనతో గోకించుకుంటారు అరుంధతి చేత. అంతకుముందే గోకి వెళ్ళాక దురద తీరక మళ్ళీ గోక్కుంటున్నారు. పద్మ నిద్రలో ఉంది. రాజ్యం అత్తగారితో కబుర్లు చెప్తోంది. సత్యం, పెద్ద కొడుకు పురుషోత్తం ఆఫీస్ గొడలేవో ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. హాల్లో కూర్చున్న వెంకట్రావు గారు ఉత్తరం అందుకొని చింపారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మామగారికి అని మొదలైంది. ఓహో, అల్లుడి దగ్గర నుంచా అనుకొని ఒకంత స్థిమితంగా కూర్చొని మళ్ళీ మొదలెట్టాడు చదవడం. నేను ఇలా ఉత్తరం రాయాల్సి వస్తున్నందుకు మన్నించాలి. పొరపాట్లు జరగడం అనేది సహజ విషయం. కానీ ఆ పొరపాట్లు తెలుసుకున్నాక సరిదిద్దుకోవడం ఎంతో సమంజసం. నేను ఇక్కడికి వచ్చిన వారం రోజుల నుంచి రాత్రింపగళ్ళు తీక్షణంగా ఆలోచించాక ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అరుంధతిని ఆమె అభిమతం ప్రకారం కాలేజీలో చేర్పించగలరు. ఈ విషయంలో నా వల్ల ఎటువంటి వ్యతిరేక చర్యలు ఆమె పట్ల ఉండబోవు. మీరు కూడా అరుంధతిని దండించకూడదు. ఆమె మనోభీష్టం నెరవేర్చుకుని జీవితంలో సుఖపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆమెకి పూర్తి స్వేచ్ఛనిస్తూ నేను ఆమె నుంచి ఎటువంటి సంబంధాన్ని కల్పించుకోనని తెలియజేస్తున్నాను.
ఈ విషయంలో మీరు ఆమె పట్ల పరుషంగా ప్రవర్తించకూడదని మరోసారి కోరుతూ ముఖాముఖి మీతో చెప్పలేని నా అసమర్థతకి సిగ్గుపడుతున్నాను. నా ఈ తీర్మానం అరుంధతికి మంచి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మాధవరావు. వెంకట్రావు గారికి తలాతోకా తెలియలేదు. ఉత్తరాన్ని వెనక్కి ముందుకి తిప్పి చూశారు. ఎక్కడి నుంచి నాన్న అన్నాడు పెద్ద కొడుకు. ముందు కొంచెం మంచినీళ్ళు ఏమను మీ అమ్మని అన్నాడు గాబరాగా. ఏమిటి ఏదైనా అర్ధోక్తిలో ఆగిపోయాడు సత్యం. తండ్రి ముఖం చూస్తే ఏమిటో వినకూడనిదేమో అన్న అనుమానం వస్తోంది కొడుకులకి. జగదాంబ మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. గ్లాస్ అందుకుని గటగట తాగాక గ్లాసు కింద పెట్టి నువ్విలా కూర్చో అన్నాడు జగదాంబతో. ఆవిడ పక్కన కూర్చున్నాక ఈ ఉత్తరం అల్లుడు రాజమండ్రి నుంచి రాశాడు విను అని మొదలెట్టారు. అప్పటికే సుబ్బమ్మ గారు వసారాలో నుంచి లేచొచ్చి గుమ్మంలో నిల్చున్నారు. అరుంధతి మంచం దిగి చంటిదాన్ని కిందికి దింపి గది గుమ్మంలో నిలబడింది. చంటిది గబగబా పాకుతూ తల్లి దగ్గరికి పోతోంది. ఉత్తరం పూర్తి చేసేసరికి వెంకట్రావు గారికి ముఖం మీద చిరుచెమటలు పట్టాయి. అదేమిటి అని మాత్రం అనగలిగింది జగదాంబ. అంటే అతను దానిని ఆ పైమాట అనలేక మింగేశాడు పురుషోత్తం. వెంకట్రావు గారు ఎదురుగా ఉన్న అరుంధతి వైపు చూశారు. అతను నీకేమైనా చెప్పాడా? ఏ విషయం? అదే నీ చదువు అని రాశాడు. ఏమిటి సంగతి? అరుంధతి తల వంచుకుని బొటనవేలితో నేల రాస్తూ తను ఏదో అడగటం అతను సరే అనటం చెప్పింది. అయితే మరి ఈ సంబంధం లేకపోవటం అనే మాట ఏమిటి? అరుంధతికి మాత్రం ఏం తెలుసు? వెంకట్రావు గారు గబగబా లేచి చెప్పులేసుకుని నేనలా వియ్యాల వారింటికి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు. ఏమిటమ్ముడు అసలేం జరిగిందే అంటూ సుబ్బమ్మ గారు నిలదీశారు. అరుంధతి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయింది. మాధవరావు ఏం చేయదలుచుకున్నది తనకి అర్థం కావటం లేదు. ఉండండి అత్తయ్య, ఆయన వియ్యాల వారింటికి వెళ్ళారు కదా, వచ్చాక సంగతి ఏమిటో బోధపడుతుంది అన్నది జగదంబ. 1 గంట సమయం అతి భయంగా ఆందోళనకరంగా ముగిసింది. వెంకట్రావు గారు వచ్చి రాగానే అరుంధతి అని గర్జించారు. హాలు అదిరిపోయింది. మంచం మీద గంట నుంచి మాధవరావు ఇలా చేసేడేమిటని అతని ఉద్దేశం ఏమై ఉంటుందో తెలియక కలవరపడుతున్న అరుంధతి గబాల్న లేచి బయటకొచ్చింది. ఈ అర్ధాంతరపు ఉత్తరం యొక్క తాత్పర్యం అంతుబట్టక వెంకట్రావు గారు వచ్చే వరకు కొట్టుమిట్టాడారు. మిగిలిన వాళ్ళంతా ఆ కేకకి బెదిరినట్లయి హాల్లోకి వచ్చారు. వెంకట్రావు గారిని గబగబా రావడం చేత కలిగిన ఆయాసం, అక్కడ వియ్యాల వారింట్లో గ్రహించిన సారాంశం వలన కలిగిన ఉద్రేకం ఊపేస్తున్నాయి. ఏమిటే నువ్వు అతనితో ఏమన్నావు? నీకు బలవంతంగా చేశామా పెళ్ళి? ఇంకా ఏం కూశావు అంటూ గట్టిగా అరిచారు. ఆయనకంత కోపం రాగలదని ఎవ్వరూ ఎరగరు. అయ్యో అలా అందా అన్నారు సుబ్బమ్మగారు ఆశ్చర్యంగా. ఏమో ఏమన్నదో ఆ అమ్మాయిని చదువుకోమను, నేను నా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నానని రాసేట. ఆయన సరిగ్గా చెప్పటం లేదు. బహుశా అతను కోపగించుకున్నాడేమో. వెంకట్రావు గారి మాట పూర్తి అయ్యేసరికి సుబ్బమ్మ గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. చరచరా వచ్చి ఈడ్చిపెట్టి లెంపకాయ కొట్టారు అరుంధతిని. అరుంధతి నిర్ఘాతపోయింది. దిమ్మ తిరిగిపోయింది. కళ్ళు బయలు కమ్మినట్లయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునేసరికి కొన్ని క్షణాలు పట్టింది అరుంధతికి. ఈ హఠాత్ సంఘటన ఎవ్వరూ ఊహించలేరు. అందరూ కొద్దిసేపు నిర్ఘాంతపోయారు. కందిపోయిన చెంపకి చెయ్యాంచుకుంటూ నీళ్లు తిరిగిన కళ్ళతో బేలగా చూస్తూ అదురుతున్న పెదాలతో బామ్మా నువ్వు నన్ను కొట్టావా అనగలిగింది. అవునే బడవా, కొట్టానే. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఎప్పటికప్పుడు బుద్ధులు చెప్తూ నిన్నింత దాన్ని చేసుకొస్తే మీ అమ్మకి నాన్నకి అప్రతిష్ట తెస్తావా? కోపంతో ఊగిపోయారు. రొప్పుతూ ఇంకా ఏదో అనబోతుంటే ఆగు అని అరిచింది అరుంధతి. బుసలు కొడుతున్న పాములా తోక తొక్కిన తాచులా లేచింది. నువ్వు పెంచి పెద్ద చేసి బుద్ధులు చెప్తున్నావా? ఎలాంటి బుద్ధులు? నీకు నచ్చిన బుద్ధులు, నీలో జీర్ణించుకుపోయిన బుద్ధులు. చిన్నప్పటి నుంచి నీకు నచ్చిన తీరులో నన్ను పెంచుకుంటూ వచ్చావు. జడవేసి బొట్టు పెట్టి బువ్వ తినిపించి నీకు ఇష్టమైన రీతిలో పెంచావు. నేను ఒక బొమ్మని నీకు. ఆడపిల్ల అలగకూడదని, కళ్ళనీళ్లు పెట్టకూడదని, కలతలు పడకూడదని నన్ను బుజ్జగించేదానివి, కావలసినవి ఇచ్చేదానివి. ఎందుకని? ఇంటికి అరిష్టాలు రాకూడదని, ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందని నీ నమ్మకం. అందుకని నన్ను కనిపెట్టి చూసుకునేదానివి. తాతయ్య ఇల్లు చూసుకుని మురిసిపోయి నీ ఆనందాన్ని నన్ను కూడా పంచుకోమంటావు. ఈ ఇంట్లో పెళ్లి చేయాలని నువ్వు పెద్దదానివైపోతున్నావని ఒప్పించి పెళ్లి చేయించావు. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పినవన్నీ చేసేదాన్ని. నా ప్రతి పనిలో నీ నీడే ఉండేది. నా కోరికలు, రుచులు అన్నీ నీకు అనుగుణంగా మారేవి. నా బ్రతుకులో నీ పెత్తనమే తప్ప నాకో ఉనికి లేదు. నేను అద్దం చూసుకుంటే కనిపించేది అరుంధతి కాదు, మరో చిన్న సుబ్బమ్మ. నాకో మనసు ఉంటుందని, ఎంత చిన్నదాన్నైనా నాకు ఇష్టాలు కోరికలు ఉంటాయని నువ్వేనాడన్నా ఆలోచించావా? ఖమ్మం మెట్టులో కొత్త స్కూల్ కట్టిన నాటి నుంచి నాకు చదువంటే ఎంత మమకారమో.
ఆసక్తితో ఎన్నిసార్లు నేను మీకు చెప్తున్నా దానికి మాత్రం విలువ ఇవ్వకుండా మీకుండే అభిరుచుల్ని ఆచారాలని నా మీద బలవంతంగా రుద్ది మీ వ్యక్తిత్వమే నిలబెట్టుకునేవారు. ఎప్పటికప్పుడు నా మనసుని చంపేసి మీ ఆశయాన్ని నెరవేర్చుకునేవారు. బామ్మ, ఇంతకాలం నువ్వు పెంచావు అన్న అరుంధతిని నీలాగే తయారు చేసుకున్న నీ బామ్మని చెయ్యెత్తి కొట్టావు. మంచి పని చేశావు. ఈ పని నువ్వు నా చిన్ననాడే చేసుంటే ఎంత బాగుండేదో. నీ దెబ్బ నా మీద పడిన ఈ క్షణం నుంచే నీ నీడ నా నుంచి తొలగిపోయింది. తిన్న దెబ్బ ఎటు తిన్నాను. ఇక నేను స్వతంత్రంగానే బ్రతుకుతాను. ఇక నుంచి నీ కష్టాలు నీవి, నా కష్టాలు నావి. నాన్న, మీకు అమ్మకి అప్రతిష్ట తెచ్చానని మీరు అనుకుంటే ఈ క్షణంలో నేను చచ్చిపోతాను. నేను మేడలు, మిద్దెలు, నగలు, నాణ్యాలు, చీరలు, సారెలు కోరలేదు. కేవలం ఒక్క చదువు మాత్రమే కోరాను. అదే మీకందరికీ కన్నెర్ర అయినట్టుంది. నేను కూడా మామూలు ఆడపిల్లలాగా సంసార తాపత్రయంలో పడి కొట్టుకుంటూ ఉంటే మీ అందరికీ నచ్చేది కాబోలు. నేను ఆయనతో బలవంతపు పెళ్ళి అనలేదు. నేను పెళ్లి కన్నా చదువుకే ఎక్కువ విలువ ఇస్తానన్నాను. అయినా ఇంత రభస జరిగి నన్ను రట్టు చెయ్యాలని ఏముంది? వారికి నాకు జరిగిన చర్చంతా మీకు చెప్పాలా? నాకు పెళ్లి చేసిన నాడే నేను పరాధీనయ్యాను. ఇప్పుడు నా మీద మా అత్తారికే గాని మీకేం అధికారం లేదు. ఒక్క సంగతి గుర్తుంచుకోండి. విచక్షణా జ్ఞానం వచ్చాక ఏ మనిషిని అదుపులో ఉంచలేరు. తెగింపు రాకుండా ఉన్నంతవరకే. ఆ తర్వాత జరిగేదేమిటో మీకు తెలుసు. ఈ ఇంటి ఆడపడుచుని ఇంతగా పరాభవించాక మీ మనసులు చల్లబడ్డాయా? మూర్తి భవించిన కాళిలా రౌద్రంగా ఉద్రేకంగా ఉన్న అరుంధతి ఒక ఉప్పెనలా, వరదలా, జంఝం మారుతంలా అన్ని నాళ్లుగా దాచుకున్న బాధ, చింతన, ఆక్రందన అన్ని గుమ్మరించేసి దడాలున లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. యుగాంతంలోని ప్రళయంలా ముగిసింది. తర్వాత అంతా నిశ్శబ్దమే. భాష రానట్టు, భావానికి రూపులేనట్లు నిర్జీవ ప్రతిమల్లా మిగిలిపోయారు హాల్లో ఉన్న జనాభా. సమాధి నుంచి లేచిన చైతన్య స్థితిలా ఒక్కొక్కరే కదిలారు. మెల్లమెల్లగా ఎవరి పనులు వారు మొదలుపెట్టారు. కానీ అనుభవం వీడిపోవటం లేదు. విభ్రాంతి నుంచి తేరుకోలేకపోతున్నారు. సుబ్బమ్మ గారు నిల్చున్న చోటనే కూర్చుండిపోయారు. జగదంబ వంటింట్లోకి వెళ్ళలేదు. అలవాటుకు విరుద్ధంగా గదిలో పడుకుని నిశ్శబ్దంగా రోధిస్తోంది. ఆమె గుండె లోతుల్లో, అట్టడుగు పొరల్లో గుప్తంగా దాచుకున్న మాతృప్రేమ చివ్వున చిమ్మింది. కూతురు చెప్పిన సత్యాలన్నీ తనకీ తెలుసు. తన నోరు విప్పలేదు. ఇన్నాళ్లకు అరుంధతి బయటపెట్టింది. కొడుకుల ముందు, కోడళ్ల ముందు పెళ్ళైన ఆడపిల్లని అత్తగారు దెబ్బ వేసిందన్న అక్కసు గుండెల్లో సుళ్ళు తిరిగిపోతోంది. నా అరువుకి పరాభవమైందే అన్న వ్యధ రంపపు కోతలా మండిపోతోంది. అరుంధతి చెప్పినట్లు సుబ్బమ్మగారు నీడవీడన అరుంధతి రూపం ఇప్పుడు జగదంబ కూతురిగా ప్రకాశిస్తోంది. అందుకే జగదంబకి మాతృప్రేమ పెళ్ళుబ్బికి కన్నీరుగా కారిపోతోంది. ఆ రాత్రి అరుంధతి భోజనం చెయ్యలేదు. సుబ్బమ్మగారు తినలేదు. జగదంబ అసలు వంటింట్లోకే వెళ్ళలేదు. కోడళ్ళేదో చేశారు. కొడుకులు, తండ్రి తిన్నారు. పిల్లలకు పెట్టుకుని కోడళ్ళు తిని పడుకున్నారు. కళ్ళు మూసుకుని వెల్లకిలా పడుకుంది అరుంధతి. దగ్గరగా ఎవరో వచ్చిన సబడి వినిపించింది. కానీ కళ్ళు విప్పి చూడలేదు. తల మీద చేయి పడింది. నిమురుతోందా చెయ్యి. ఆ స్పర్శ ఎంతో హాయిగా, ఉపశమనంగా, జోకొడుతున్నట్లు, బాధని నివారిస్తున్నట్లు ఎంతో బాగుంది. అమ్మా, కళ్ళు తెరిచి చూసింది. అరు తల్లి, ఆర్ద్రత నిండిపోయిన గొంతు. అమ్మా, అమ్మా అంటూ ఆ చెయ్యిని ఆప్యాయంగా అందుకుంది. అరు, నేను పనికి మాలిందాన్ని, ఎందుకు పనికిరాను? దుఃఖంతో పూడుకుపోతోందా కంఠం. చటుక్కున లేచి కూర్చొని తల్లిని మంచం మీదికి లాగి కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. నువ్వు అలా అనుకోకమ్మా, ఇప్పుడు నాకెంత బాగుందో తెలుసా? జగదంబ చెయ్యి చెంప మీదికి వెళ్ళింది. చీకట్లో నిమిరిన 5 వేళ్ళు దద్దుళ్ళు చేతికి తగిలాయి. టపటపమని కన్నీళ్లు రాలిపడ్డాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈనాడిలా జరగటానికి నా చేతకానితనమే కారణం. ఈ దెబ్బ నీకు పడవలసిందేనా? ఎంత అపురూపంగా పెంచాం. చిన్నప్పుడు ఈగని కూడా వాలనిచ్చేవాళ్లు కాదు, నిన్ను తిట్టనిచ్చేవారు కాదు. ఇప్పుడు పెళ్ళయ్యాక ఇలా చేయి చేసుకుంటారా? అరుంధతి వింటోంది. నేను తల్లినై ఉండి నీకు అన్యాయమే చేశాను. నీ అభిమతాన్ని గ్రహించి కూడా పెళ్లికి ఒప్పిస్తుంటే ఊరుకున్నాను. తల్లి చెప్పే నిజాలన్నీ ఇప్పుడు వింటే తేలిగ్గా ఉంది. ఆ చీకట్లో తల్లి కూతురు అలా ఎంతసేపో సేద తీర్చుకున్నారు. అదే రాత్రి ఆరుబయట మంచంలో పడుకున్న సుబ్బమ్మగారు కలతబారిన మనసుతో తెల్లవార్లు నిద్రపోలేదు. తాను తొందరపడిన మాట వాస్తవమే. కానీ అరుంధతి దూషించిన దూషణలన్నీ తన్నెంత నిలదీస్తున్నాయో, ఆత్మపరిశీలన ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవంలోనే తెలుస్తోంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ అనుభవం ప్రతివారికి సంభవమే. అయితే తేలిగ్గా మర్చిపోయే వాళ్ళకి పర్వాలేదు. కానీ సుబ్బమ్మగారి విషయంలో నిలువున నిలదీస్తోంది.
ఇంతకాలంగా తను జీవం పోసుకున్న నమ్మకాలన్నీ కుప్ప కూలినట్లయింది. తనకి తనే దోషిగా కుచించుకుపోయారు. ఏటి ప్రవాహం వాలుగా ఉన్నంతసేపు జోరుగా సాగుతుంది. ఎత్తుగా ఏదైనా అడ్డు నిలిస్తే ప్రవాహపు ఒరిపిడి తగ్గి పలచబడిపోతుంది. ఆ రోజు సత్యం వాళ్ళు విశాఖపట్నం ప్రయాణమయ్యారు. వెళ్లే ముందు అరుంధతితో ఒక్కసారి మాట్లాడదామని పెరట్లో మల్లెతీగ పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. నూతిగట్టు మీద కాళ్ళు కడుక్కుంటున్న అరుంధతిని పిలిచి, "1 నిమిషం ఇలా కూర్చో" అని ఎత్తుగా ఉన్న రాయి చూపించాడు. వచ్చి కూర్చుంది. 16 ఏళ్లకే బారుగా పెరిగి పెద్దదానిలా కనిపిస్తోంది. కానీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుని చిన్నారి చెల్లెలి చిలిపి కయ్యాలు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి నిన్న మొన్నటిలా. "అరు, ఇవాళ ఊరికి వెళ్తున్నామమ్మా." "ఏమిటో బామ్మ పెద్దదైపోయింది, తొందరపాటు ఎక్కువైంది." 2 రోజుల క్రిందటి సంఘటనకి ఓదార్పుగా మొదలుపెట్టి, "చూడమ్మా, నువ్వింకా చిట్టి అరువే. జీవితం అన్నాక అనేక ఒడిదుడుకులుంటాయి. మనం అనుకున్నవన్నీ సాధించలేం. పెద్ద డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకుంటారనుకో, వీలు కాదనుకో, సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి." చూస్తోంది అన్నగారి వైపు మౌనంగా. సరిపెట్టుకోవడానికి గురించి తనకి చెప్తున్నాడు. తను ఎన్ని సరిపెట్టుకుందో అన్నయ్యకు తెలియదు. "చిన్నప్పటి నుంచి నీకు చదువుకోవాలనే అభిలాష ఉండొచ్చును, కానీ పరిస్థితులు కలిసి రావాలి కదా. మన చుట్టూ ఉన్న సమాజం ఇంకా ఎదగలేదు. చూడు, నాన్నగారే మెట్రికులేషన్ వరకు చదివారు. పెద్దన్నయ్య అంతే, నేను అంతే. సూర్యం ఇంటర్ దాకా చదవగలిగాడు. ఒక్క రాజన్నయ్యే BA చదివాడు. నువ్వు ఆడపిల్లవి. అయినా ముద్దుగా పెరగడం చేత హైస్కూల్ చదువు పూర్తి అయింది. ఈ కాలంలో నీ ఈడు ఆడపిల్లలు ఎవరైనా చదువుకున్నారా? 5వ క్లాసు దాటి రాగలుగుతున్నారా?" నవ్వి, "వదిన మాటో" అంది. అదే చెప్తున్నాను. సాధ్యపడింది గనక ఆ మాత్రం దాకా రాగలిగింది, కానీ ఏది పరీక్షలు రాయలేకపోయింది. అయినా అరు, దూరపు కొండలు నునుపు అంటారు, నిజమే. అందులో ఉన్న హెచ్చు తగ్గులు లోటుపాట్లు దగ్గరకొస్తే గానీ తెలియవు. ప్రతి వాళ్ళకి ఏదో లోటు ఉంటుంది. అందరూ ఏదో బాగా ఉన్నారనుకోకు. నీకు తెలియదు నాకు ఉండే మానసిక ఆవేదన ఎలాంటిదో. నేనెవ్వరికీ చెప్పుకోను. ఇప్పుడు అవసరమైందని చెప్పాలనుకుంటున్నాను. "నాకు తెలుసన్నయ్యా" మెల్లగా అంది. "తెలుసా? ఏమిటనుకుంటున్నావు?" "అదే మానసికంగా నువ్వు బాధపడే విషయం." "పిచ్చి, నీకేం తెలుసు? డబ్బు కోసం, చదువుల కోసం అనుకుంటున్నావా?" "కాదు, నాకు తెలుసు మీ సంసారంలో బహుశా సఖ్యత లేకపోవచ్చును." "హరు." "అవునన్నయ్యా, వదినకి నువ్వంటే ఇష్టం లేదు. అదేగా నువ్వు చెప్పాలనుకుంటున్నది." "హరు, నీకెలా తెలుసు?" విభ్రాంతిగా చూశాడు. "తెలుసు, నీకన్నా ముందే, నీ పెళ్ళికి ముందే తెలుసు." "ఏమిటమ్మా నువ్వనేది? అమ్మకు కూడా తెలుసా?" "తెలియదు, నాకు తప్ప మరెవరికీ తెలియదు. 5 ఏళ్ల క్రితం సత్యమన్నయ్య పెళ్లిలో తను విన్న సంగతి, చూసిన సన్నివేశం చెప్పింది. అయితే నాకప్పుడే ఎందుకు చెప్పలేదు?" అసహనంగా అడిగాడు. "ఎలా చెప్పను? అప్పుడెంత రభస జరిగేది. అందరూ నిన్నెంత తిట్టేవారు. నా మూలంగా నానా గొడవ పడేవారు. అందుకే భయపడి ఆ రహస్యం నాలోనే దాచేశాను. ఇంతవరకు అమ్మకి కూడా చెప్పలేదు." స్థాణువులా కూర్చుండిపోయాడు సత్యం. "ఏమన్నయ్యా అలా ఉన్నావు? నా మీద కోపంగా ఉందా?" "కోపమా? కొండంత గౌరవం కలుగుతోంది. నువ్వింకా చిన్నారి చిట్టి చెల్లాయివే అనుకున్నాను. ఆలోచన జ్ఞానం లేదనుకున్నాను. కానీ నువ్వు చాలా ఎదిగిపోయావు. ఎత్తులో కాదులే, మానసికంగానే. మరి ఇంత తెలిసిందానివి నీ సంసార విషయంలో ఇలా అల్లరి చేసుకుంటున్నావేమిటమ్మా?" ప్రేమగా అన్నాడు. తలదించుకుంది. "నేను చేసుకోలేదన్నయ్యా, చేస్తున్నారు. నేను ఆనాడు చూసింది, విన్నది నా బదులు బామ్మో, అమ్మో, నాన్నో అయితే నీకు ఇలాగే అల్లరయ్యేదేమో." "నిజమేనమ్మా. ఆ ఉత్తరం నాన్నగారు జాగ్రత్తగా దాచి." "పోనీలే అన్నయ్యా, నాకిప్పుడు ఏం బాధగా లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. నువ్వన్నట్టు జీవితంలో ఏదో బాధ తప్పదు." అది కాదమ్మా. పోనీ అతను రాసినట్టు కాలేజీలో చేర్తావా?" "వద్దన్నయ్యా, ఇంతమందిలో నానా గోల అయ్యాక నాకు చదువుకోవాలనే కోరిక అణిగిపోయింది. వారి దగ్గరికి వెళ్ళిపోతాను." తల వంచుకుని నిర్వేదంతో చెప్తున్న అరుంధతి మీద చెయ్యి వేసి, "నువ్వు బాధపడకు, అంతా సవ్యంగానే ఉంటుంది. మరి మేమివాళ వెళ్ళిపోతున్నాం" అన్నాడు. అబిడ్స్ సెంటర్లో ఆగి కలర్ బాక్సు, బ్యాటు, బాలు, క్యారం బోర్డు కొని ఆటోలో పెట్టించుకుని ఇంటికొచ్చింది. ఇవాళ ఆఫీస్లో ఏమంత పని లేదు. DEO కూడా సెలవులో ఉన్నాడు. ఇంటికి బయలుదేరింది. దారిలో హఠాత్తుగా గుర్తొచ్చింది బాబుకి కొనిపెడతానన్న వస్తువులు. ఏమిటో మర్చిపోతోంది. ఆ విరిగిపోయిన పాత బ్యాట్తోనే ఆడుకుంటున్నాడు. పిల్లాడి విషయంలో తను జాగు చెయ్యకూడదు. ఇవాళ త్వరగా వస్తుంది గనక దారిలో ఆటో ఆపించుకుని కొనేసింది. ఆటో ఛార్జీ పే చేసి ఒక చేత్తో క్యారం బోర్డు, మరో చేత్తో బ్యాటు పట్టుకుని వరండాలో కాలు పెట్టింది. తాళం తీసే ఉంది. లోపల నుంచి మాటలు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. "డూప్లికేట్ కీ డాక్టర్ గారు ఇంట్లో ఇస్తారు." "అదేమిటి, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేశారా?" అనుకుంది. సాధారణంగా రాడు. లోపలికి అడుగు వెయ్యబోయి ఆగిపోయింది.
అబ్బా త్వరగా కానీ, ఫ్లాస్క్లో పోసి మూత పెట్టేయి. మేడం వచ్చేసరికి మీ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనం మా ఇంటికి పోదాం. అప్పుడు ఆవిడికి అబ్జెక్షన్స్ ఏమి ఉండవు కదూ. ఆ గొంతు లిల్లీది. అవును భాను అంది. అయినా ఇలా కండిషన్స్ ఏమిటి? నేను అసలు మా ఇంట్లో ఒక్క పని చెయ్యను. మా మమ్మీ నన్నేం చేయమనదు ఝాన్సీ అంటోంది. సరేలే, మా మమ్మీ నేను చేస్తానంటే వద్దంటుంది. కానీ మరి భాను, వసు సంగతి వేరు. పాపం వాళ్ళ ఇంకా వినలేకపోయింది. తల విదిలించుకొని దీర్ఘంగా శ్వాస వదిలి భాను అంటూ పిలుస్తూ కర్టెన్ తొలగించుకొని లోపలికి వెళ్ళింది. ఈగల గుంపు చెదిరినట్టు కిచెన్లోంచి ఒక్కసారిగా పిల్లల గుంపు కదిలి బిలబిలమంటూ బయటకొచ్చారు. లిల్లీ, ఝాన్సీ, రాణి, మేరీ హోంవర్క్ చేయకపోతే టీచర్ విధించే పనిష్మెంట్కి సిద్ధపడినట్లు నిలబడ్డారు. హాల్లో నుంచుని ఒక్కసారి వాళ్ళందరి వైపు చూసి చిన్నగా నవ్వి, ఏమిటి వాళ్ళ మీరంతా ఇలా వచ్చారు? ఆఫ్టర్నూన్ స్కూల్కి డుమ్మా కొట్టారా ఏం భాను? సాధ్యమైనంత మృదువుగా అడిగింది. లేదు మేడం, ఇవాళ స్కూల్కి హాఫ్ డే నుంచి లీవ్ ఇచ్చారు. టీచర్స్ మీటింగ్ ఏదో ఉందగా ఝాన్సీ చెప్పింది. ఓ అలాగా, ఇదిగో వసు, ఇవి లోపల పెట్టు అంటూ చేతికి అందించింది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి బాల్, కలర్ బాక్స్ కూడా ఇచ్చింది. సుధీర్కా మేడం? ఝాన్సీయే అడిగింది. అవును అనేసి తన గదిలోకి వెళ్ళింది. అబ్బా అప్పుడే వచ్చేసిందే. అయ్య బాబోయ్, ఎలాగే? మనం పోదాం. స్పష్టత లేకుండా శబ్దాల్లో తేలుతున్న గుసగుసలు. హ్యాండ్ బ్యాగ్ డ్రాయర్ మీద పెట్టి అందులోని ముఖ్యమైన కాగితాలు కొన్ని డ్రాయర్లో పడేసి బయటకొచ్చింది. సైగలు, సూచనలు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళిపోయారు. భాను వాళ్ళని సాగనంపుతోంది. తను గమనించినట్టు బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ కిచెన్లోకి వచ్చింది. భాను, వసు గబగబా అక్కడున్న వస్తువుల్ని సర్దేస్తున్నారు. ఫ్లాస్క్లోకి టీ పోసేసి చుట్టూరా కారిన టీని తుడిచి డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది వసు. టీ చేస్తున్నప్పుడు చిందిన పాలు, పంచదార గుడ్డతో హడావిడిగా ఒత్తేస్తోంది భాను. లోపలికి వచ్చిన ఫ్రెండ్సు మంచినీళ్లు తాగినట్టున్నారు. ఆ గ్లాసులు సగం సగం నీళ్లతో స్టీల్ సామాన్లు పెట్టుకునే షెల్ఫ్ మీద ఉన్నాయి. అవందుకుని తూములో పారబోసేసి కడిగేటంత వ్యవధి లేక మళ్ళీ యథావిధిగా బోర్లించేస్తోంది. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పిల్లల్లో కనబడుతున్న కంగారు, భయం, బెదురు తువాలు చాటు నుంచి గమనిస్తూనే ఉందామె. ఇంకా ఏం మిగిలిపోయాయా అని చూస్తున్న భానుతో, నేను చూస్తాలే భాను, నువ్వెళ్ళు అన్నట్టు, మీరొచ్చి ఎంతసేపు అయింది? టీ తాగారా అని అడిగింది. అప్పుడే 1/2 అవర్ అయింది. మేం తాగి ఫ్లాస్క్లో పోసాం. సరే వెళ్ళు. చూడు, మీరు గనక మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళిరండి. ఇప్పుడు 3 అయింది. అనుకోకుండా వరం ఇచ్చినట్లు భాను కళ్ళల్లో తళుక్కున మెరిసింది సంతోషం. బయటికి వెళ్తుంటే, ఇదిగో చూడు, ఆ స్కూల్ డ్రెస్ మార్చేయి. మొన్న నేను కుట్టించిన లంగాలో నుంచి ఏదైనా కట్టుకో అంది. అయిష్టంగా చూసింది భాను. తనకి ఫ్రాక్సే ఇష్టం. ఆ లంగాతో ఫ్రీగా నడవలేదు. డాన్స్ చేస్తే స్టెప్స్ సరిగ్గా పడవు. సరే అన్నట్టు తల పంకించి లంగా జాకెట్ వేసుకొని వెళ్ళింది. తువ్వాలు భుజం మీద పడేసుకొని భాను బోర్లించి పెట్టేసిన గ్లాసులు తీసి శుభ్రంగా కడిగి పెట్టింది. గ్యాస్ స్టవ్కి ఉన్న స్విచ్ ఆన్ చేసి ఉంది. సన్నగా వాసన వస్తోంది. దాన్ని వెనక్కి ఆఫ్ చేసినప్పుడు చూసింది, నేల మీద అక్కడక్కడ హార్లిక్స్ పడుంది. ఎవరో కలుపుకొని తాగినట్లున్నారు. ఇండిసిప్లైన్డ్ గర్ల్స్. మరొకరి ఇంట్లో ఇలాగైనా చేసేది? భానుకు తెలియద్దు. అసలు ఇలా కిచెన్లోకి తీసుకురావడమా? తను చూడకుండా ఎన్ని జరుగుతున్నాయో. డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చొని టీ కప్పులోకి వంపుకుంది. చాలా స్ట్రాంగ్గా కనిపించేసరికి పాలు పోసుకుందామని వెళ్ళి గిన్నె తీసి చూసింది. పాలు ఉండవలసినన్నే ఉన్నాయి, కానీ పల్చగా. పొద్దుట తను చూసిన చిక్కదనం కరిగి నీళ్లు కలిపినట్టు తెలుస్తున్నాయి. చిన్నగా నిట్టూర్చి కొన్ని పాలు తన కప్పులోనూ మరికొన్ని ఫ్లాస్క్లోనూ పోసింది. నోటిలోకి ఓ గుక్క పోయేసరికి పానకంలా ఉంది. ఛ, ఏమిటిది? టీయేనా? భాను ఇలా చేస్తుందేమిటి అని విసుక్కుని మళ్ళీ డికాషన్ పెట్టి మొత్తం అంతా కలిపి కొత్త టీ తయారు చేసింది. టీ కప్పు తీసుకుని ఆఫీస్ రూమ్లో కూర్చుంది. కిటికీలకున్న గ్లాస్ తలుపులు మూసి ఉన్నాయి. 3 దాటిపోయింది. ఎండ ఏటవాలుగా పడుతూ గ్లాసుకున్న డిజైన్స్లో చిన్న చిన్న వజ్రపు తునకల్లా మెరుస్తోంది. పలచని తెల్ల కర్టెన్స్ వెనకగా మెరుపులు చిత్రంగా కనిపిస్తున్నాయి. ఇందాక తనొచ్చేటప్పటికి వినిపించిన మాటలు గుర్తున్నాయి. తనేదో భానుకి, వసుకి పనులు నేర్పించి వయసుకు తగినట్లు వాళ్ళ బాధ్యతలు తెలియచేయాలనుకుంది. కానీ అదేదో కండిషన్స్ పెట్టినట్లు, అవి పూర్తి చేస్తే గానీ ఎక్కడికి వెళ్ళనీయనట్లు దాని ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే భాను తనని అలా భావిస్తోందన్నమాట. వసు కూడా అక్కతో కలిసి అలాగే అనుకుంటోంది. అందుకనే తను వచ్చేలోగా గబగబా కేవలం తమ డ్యూటీ పూర్తి చేసుకున్నట్లు ఆ టీ కాచడం, ఎబ్బడిదిబ్బడిగా చేయడం అన్నీ తన నుంచి తిట్లు తప్పించుకునేందుకే కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు. తను వాళ్ళకి ఎలా కనిపిస్తోంది? స్కూల్లో టీచర్లాగా ఇన్స్పెక్షన్స్కి వచ్చే
ఇన్స్పెక్టర్ లాగానే కనబడుతోందా? అంతకన్నా మరో కోణం నుంచి చూడలేకపోతున్నారా? తను లేనప్పుడు ఫ్రెండ్స్ అందరినీ తీసుకువచ్చి ఇల్లంతా ఇష్టారాజ్యంగా పాలించి తనను చూస్తూనే బెదురు, భయం, తన నుంచి దూరం జరగడం, పారిపోవాలన్నట్టు. ఎందుకు? తనలో ఉన్న లోపమా? వాళ్లల్లో ఉన్న లోపమా? తనెంత దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే వాళ్ళంతా బిగుసుకుపోతున్నారెందుకు? తనేం చేయాలి? ఎలా చూడాలి? టీ తాగడం అయిపోయినా అలాగే కూర్చుంది. దూరంగా హారన్ వినబడింది. స్కూల్ వ్యాన్ వచ్చింది. మరో 2 నిమిషాలకే బూట్స్ చప్పుడు చేసుకుంటూ బాబు పరిగెత్తుకుని వచ్చాడు. వరండా దాటి హాల్లోకి పోబోతూ ఆఫీస్ రూమ్లో కూర్చున్న ఆమెను చూసి, అమ్మా నువ్వు అప్పుడే వచ్చేసావా అంటూ దగ్గరికి వచ్చాడు. యూనిఫామ్లో భుజానికి తగిలించుకున్న బ్యాగుతో ముఖం మీదంతా చెమట పట్టి క్రాఫ్ అంతా చెరిగి అప్పుడే యుద్ధం చేసి వచ్చిన చిన్న మిలిటరీ బాబులా ఉన్నాడు. 2 చేతులతో దగ్గరికి తీసుకుని నుదుటి మీద పడుతున్న వెంట్రుకల్ని సరిచేసి, ఇవాళ త్వరగా వచ్చేశాను, మరి నీకేం తెచ్చానో చెప్పుకో అంది ఊరిస్తూ. బాలు బ్యాటు తెచ్చేశావా? కళ్ళు ఇంతింత చేసి ఎదురు చూస్తున్న పెన్నిది అందుకున్నట్టు అడిగాడు. ఓ, మరి కలర్ బాక్సో? సరిగ్గా ప్రశ్నార్థక చిహ్నంలా ఉంది ఆ మూతి. అది కూడా భలే భలే, ఏవి చూపించు. ఇంకొక క్షణం ఆగలేనన్నట్టు ఆమెను విడిపించుకుని లోపలికి పరిగెత్తాడు. పుస్తకాల బ్యాగ్ కింద పారేసి బెడ్రూమ్లు, ఆమె గది హడావిడిగా తిరిగేసి, ఏవమ్మా అని అడిగాడు. ఆమెకి వాడి హడావిడి, కంగారు చూసి నవ్వొచ్చింది. మెల్లగా బెడ్రూమ్లో బీరువా మీద పెట్టిన బ్యాటు, బాలు, వెనకాల ఉన్న క్యారమ్ బోర్డు కూడా చూపించింది. అవందుకున్నాక అల్మరాలో నుంచి కలర్ బాక్స్ ఇచ్చింది. ఓహ్, రాజ్యాలు గెలిచినప్పటి ఆనందం, రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళొచ్చినంత సంతోషం వెల్లివిరిశాయి బాబు ముఖంలో. జీవితంలో ఎన్ని సాధించినా పెద్దవాళ్లలో ఇంతటి ఆనందం కనిపించదు. కేవలం బ్యాటు, బాలు, కలర్ బాక్సు, వీటికే ఇంత మురిపెం. పసితనం ఎంత గొప్పదో అనిపించింది. చప్పున బాబుని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. అమ్మగారు, బాసాండ్లేస్తారా అన్న మల్లమ్మ పిలుపుకి తేరుకుని బాత్రూమ్ వైపు నడిచింది. దొడ్లో మల్లమ్మతో పాటు మరొకరు కూడా ఉన్నారు. ఎవరామే అని అడిగింది. సాధారణంగా పని మనిషితో ఎక్కువగా కల్పించుకొని మాట్లాడదు. తను రిజర్వ్డ్గా ఉంటుంది. అనవసర ప్రసంగాలతో వాళ్ళకి చనువు ఇవ్వడం కానీ, అధిక ప్రేలాపనతో వాళ్ళు చొరవ చూపడం కానీ ఆమెకిష్టం ఉండవు. హద్దుల్లో ఉంచడమే నయం. కొద్దిగా సందు దొరికితే ఇంటి గుట్లన్నీ లాగడం, మరో ఇంట్లో అందించడం చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఆ ఆరాలు తీసేవాళ్ళు మళ్ళీ హై క్లాస్ లేడీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్. మొదట ఉన్న పని మనిషితో ఆ అవస్థలన్నీ పడ్డాక, ఇప్పుడు మల్లమ్మ వచ్చాక చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంట్లు, పాచిబట్టలు, ఇళ్ళు తుడవడం అంతా డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప పర్మనెంట్ సర్వెంట్గా తను పెట్టుకోలేదు. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. భార్యాభర్త ఆఫీసర్ల హోదాలో ఉండి కూడా పర్మనెంట్గా ఓ పనిపిల్లని పెట్టుకోలేదేమిటని కొందరు అడిగారు కూడా. తనకిష్టం లేదంది. నవ్వుకున్నారని కూడా తెలుసు. అయినా సరే తను పెట్టుకోలేదు. తన సంసారం తనకే అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన పనివాళ్ళు కూడా ఎందుకు? ఎప్పుడో తప్ప కల్పించుకుని మాట్లాడని అమ్మగారు ఎదురుగా నిలబడి అడిగేసరికి, నా బిడ్డ అంది మల్లమ్మ ఒకంత గర్వంగా. నీ బిడ్డ? ఇంచుమించు దానంత ఎత్తులో పుష్టిగా నల్లగా ఉన్న అమ్మాయి బిడ్డ అంటే నమ్మలేకపోతోంది. ఆ అమ్మాయికి పెళ్ళైంది. మెళ్ళో నల్లపూసల గుళ్ళు, కాళ్ళకి మట్టెలు, ఎత్తుగా ముడి, అందులో ఎర్రగన్నేరు చుక్కల రవిక, ఎర్రంచు చీర, పట్టా గొలుసులు, అచ్చం నాయుడోరి ఎంకిలా, కావ్య నాయికలా ఉన్న ఆ పడుచు మల్లమ్మకి కూతురా? అవ్వమ్మా, నా పెద్ద బిడ్డ, నా బాసబిడ్డ. లగ్గం చేసి ఏడాది అవుతోంది. ఇప్పుడు 3వ నెల. తీసుకొచ్చిన బరబరా తోముతున్న అంట్ల గిన్నెల మీద నుంచి తలెత్తి ధీమాగా తన ఆస్తిని గురించి చెప్తున్నట్టు చెప్పింది. 2 క్షణాలు నిశితంగా చూసి ఓహో అని లోపలికి వచ్చేసిందామె. మల్లమ్మకి అంత కూతురున్నట్టు కనిపించదు. ఇంకా పడుచుగా చిన్న చిన్న పిల్లలున్నట్టు బిగించుకున్న రవికలో పొందిగ్గా ఉంటుంది. మొగుడితో 2వ ఆట సినిమాకెళ్లే సరదాలున్న మల్లమ్మకి మనవడో మనవరాలో పుడతారన్నమాట. తనకన్నా మల్లమ్మ 2-3 ఏళ్ళు చిన్నదై ఉంటుంది. తన భాస బిడ్డ అని ఎందుకింత నొక్కి చెప్తోంది? స్వంత బిడ్డని చెప్పుకోవడంలో అంత గొప్ప ఉందా? కావాలనే చెప్పిందా? తల విదిలించుకుని, చచ, నేనన్నింటికీ విపరీతంగా ఆలోచిస్తున్నానని మనసుని కుదుటపరుచుకుని బాబుకి పాలు బిస్కెట్లు ఇచ్చేందుకు వెళ్ళింది. సాయంత్రం 6 దాటిపోతోంది. వెలుగును కొద్ది కొద్దిగా మింగేస్తూ చీకటి చిక్కబడుతోంది. వంట పని పూర్తి చేసి పేపర్ చదువుతూ కూర్చుంది. భాను, వసు చదువుకుంటున్నారు. బ్యాట్తో ఆట ముగించుకొని వచ్చాక కొంచెం సేపు ఆ ఘనకార్యం గురించి చెప్పి ఇక తెల్ల కాగితం తీసుకుని డ్రాయింగ్ మొదలుపెట్టాడు బాబు. హాల్లో నేల మీద వంగి కూర్చుని దీక్షగా బొమ్మ గీస్తుంటే ఆమెకి ముచ్చటేసింది. పేపర్ పక్కకు జరిపి చూసి మళ్ళీ చదువుతూ కూర్చుంది. సదాశివం అని పిలిచారెవరో. భాను లేచి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పొచ్చింది. ఎవరు అని అడిగిందామె. డాక్టర్ అంకుల్,
మళ్ళీ పేపర్లో మునిగిపోయింది. పావుగంట తర్వాత మళ్ళీ వచ్చారు డాక్టర్ గారు. ఇంకా రానేలేదు అంకుల్ అంది భాను వెళ్ళి. సరేలే అనేసి వెళ్ళిపోయాడు. ఎందుకో 2 సార్లు వచ్చారు, మీ నాన్నగారు ఇంకా రాలేదు ఇవాళ అంటూ పేపర్ అక్కడ పడేసి వరండాలోకి వచ్చింది. ఆఫీస్ రూమ్లో నుంచి ఓ కుర్చీ తెచ్చుకొని వరండాలో వేసుకొని కూర్చుంది. గేటుకి ఎదురుగా రోడ్డు కవతల ఇల్లు కనిపిస్తోంది. కొత్తగా కట్టుకున్నారు. ఇంటి ముందు చిన్న లాన్లా ఉంది. అందరూ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఎంతో సంతోషంగా పిల్లలు, అతడు, ఆమె మాట్లాడుకుంటున్నారు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆయన ఫారెన్ రిటర్న్. ఇద్దరూ జాబ్స్ చేసి రిటైర్ అయ్యారు. ఇల్లు కట్టుకున్నారు. అలా చూస్తూనే ఉందామె. ఎంతమంది జాబ్ చేయటం లేదు, హాయిగా ఉండటం లేదు. కానీ ఈయనకే చిటపటలు. ఇవాళ తను ఎంతో ముందొచ్చేసింది. కానీ ఏది ఆయన రానే లేదు. ఎప్పుడో తనకు ఆఫీస్లో పనున్నప్పుడు, ఆలస్యంగా వచ్చినప్పుడు, జాబ్లో ఉన్న ఇల్లాలివి నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు, పిల్లల్ని ఏం చూస్తావు అంటారు, విసుక్కుంటారు. కానీ ఇవాళ తను ఎదురు చూస్తోంది. మరి ఆయన రావటం లేదు. తను కోపగించుకోవాలా? నవ్వు వచ్చింది. తను మామూలుగా ఉంటేనే కత్తి మీద సాములా ఉంది. ఇంకా కోపం ఒకట. 7 గంటలు దాటిపోయింది. లేచి వెళ్ళి పిల్లల్ని చదువులు మాని భోజనాలకు రమ్మని పిలిచింది. ఎలా ఉందమ్మా నా బొమ్మ అంటూ కాగితం ఎత్తి అందించాడు. పైన నలుపు ముద్ద, దాని కిందుగా ఓ గుండ్రని గీత, దాంట్లో పైన 2 నల్లని చుక్కలు, మధ్య నుంచి పొడుగ్గా ఒక గీత, కింద కోడిగుడ్డులా ఓ రౌండు, దాంట్లో తెల్ల చుక్కలు, ఇక కిందంతా ఎరుపు, ఆకుపచ్చ, పులిమి, పక్కలకి గీతలు. ఏమిటిది అసలు? ఆకారంలో ఏదో కొద్దిగా మనిషి ముఖంలా కనిపిస్తోంది. తెలుసుకోలేవా? సవాల్ చేశాడు. భాను, వసు కాగితంలోకి చూసి నవ్వారు. నేను చెప్పనా డెవిల్ అంది భాను. చిపో అని కొట్టాడు. చిన్నపిల్లాన్ని అలా గేలు చేయకూడదు, ఎంకరేజింగ్గా చెప్పాలి అని మందలించి, నేను కనుక్కోలేకపోతున్నాను, నువ్వే చెప్పు అంది. చెప్పయ్యనా? అమ్మ అన్నాడు. 2 చేతులు వెనక్కి పెట్టుకుని తల ఓ పక్కగా వంచి. పక్కున నవ్వారు భాను, వసు. వెంటనే గదిలోకి పరిగెత్తారు. ఆమె నవ్వలేదు. 2 కళ్ళు మూసుకొని బాబూ బాబూ అని గొణిగింది. అవునమ్మా, పైనేమో నీ తల, అది ముడి, ఇదంతా ముఖం, ఇదిగో నీ ఎర్ర చీర, జాకెట్. ఇంకా వివరంగా చెప్తున్న బాబుని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దెట్టుకుంది. ఆమె మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. పిల్లలు భోజనాలు చేస్తున్నప్పుడు సదాశివం వచ్చాడు. బాబుకి తన ప్రజ్ఞ చూపించుకున్నాడు. చెప్తే గాని తెలిసేలా లేదురా అని నవ్వి ఆమె వైపు చూశారు. చివుక్కుమంది ఆమె మనసు. బాబు నువ్వు వెళ్ళి అక్కల దగ్గర కూర్చో అని పంపించేసి, ఎందుకో డాక్టర్ గారు 2 సార్లు వచ్చారు, మీరు ఇవాళ ఆలస్యం చేశారు మరి అన్నది ప్రసంగం మార్చేస్తూ. ఎందుకై ఉంటుంది, భోజనం చేసి వెళ్ళి కనుక్కుంటాను అన్నారు. మౌనంగా ఇద్దరు భోజనాలు ముగించారు. రాత్రి 10 దాటాక డాక్టర్ గారింటి నుంచి వచ్చాడు సదాశివం. ప్యాంటు షర్టు విప్పుకొని నైట్ గౌన్ వేసుకుని సిగరెట్ అంటించుకున్నాడు. ఇంకా ఎందుకు అనుకున్నాను అంటూ గదిలోకి వెళ్తుంటే, దేనికి అని ఆమె అనుసరించి వెళ్ళింది. బంజారా హిల్స్లో ఏవో ప్లాట్లున్నాయట, వారు కొందామనుకుంటున్నాడట. నన్ను కూడా కొనమంటాడు తేలిగ్గా అనేసి మంచం మీద కూర్చుంటూ, నాకొద్దని చెప్పాను అన్నారు. ఏం పోనీ అందుబాటులో ఉంటే కొనుక్కుందాం అంది. కొని ఏం చేసుకుంటాం, నాకు ఇల్లు కట్టించే ఓపిక లేదు. ఇల్లు మాట తర్వాత ఆలోచించవచ్చును, ముందు ప్లాట్ కొంటే మంచిది. స్టూల్ మీద కూర్చుంది. సదాశివం సిగరెట్ పొగ వదులుతూ, ముందు డబ్బంతా ప్లాట్కి పెట్టేస్తే పిల్లల సంగతో అని అడిగారు. ఎందుకలా అనుకుంటారు, పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ చదువులకి నా శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్ లేవా? నో, నాకలా ఇష్టం లేదు. పిల్లలకి నా స్వార్జితమే పెట్టాలి. ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. ఎంత తీవ్రంగా అన్నారు. సిగరెట్ గట్టిగా పీలుస్తూ నోరు సున్నాలా చుట్టి రింగులు రింగులుగా పొగ వదులుతూ కూర్చున్నాడు సదాశివం. 5 నిమిషాలు చూసింది, లేచింది. 1 మినిట్, నువ్వు రిజైన్ చేస్తానంటే నా మనీతో ప్లాట్ కొంటాను. అప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్సు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి. వద్దు, నేను చెప్పాను కదా, జాబ్ వదలను. చరచరా లేచి బయటికి రాబోతూ ఉంటే చేయి పట్టుకొని ఆపారు. సిగరెట్ విసిరి, నేను ప్లాట్ కొని ఇల్లు కడితే ఇంటిని చూసుకునే ఇల్లాలేది, నువ్వు జాబ్ వదలవు అంటూ ముఖంలోకి క్రౌర్యంగా చూశాడు. ఏం జాబ్ చేసుకునేవాళ్ళు ఇల్లు కట్టుకోవటం లేదా? మన ఎదురువాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా, ఆగు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ వాళ్ళిద్దరికీ ఫస్ట్ మ్యారేజ్, మనదో? నిలువున దహించుకుపోయింది. నిలవలేక చెయ్యి లాగేసుకుని గబగబా పిల్లలున్న బెడ్రూమ్లోకి వెళ్ళి బాబు పక్కన మంచం మీద వాలిపోయింది. చెవుల్లో నుంచి హోరు గాలి వీచినట్టు, నెత్తి మీద కుంభవర్షం పడుతున్నట్టు. దారి కోసం, రక్షణ కోసం పరిగెత్తితే ఒక గొడుగు దొరికింది. కానీ అది చిల్లిది. ఒకటి కాదు, అన్నీ చిల్లులే. ఏది రక్షణ? ఎక్కడ తనెందుకు ఇలా అయింది? సమాజపు కోరల్లో నుంచి తప్పించుకొని మళ్ళీ ఆ కోరలకే చిక్కుకుందా? భగవాన్, నా జీవితం ఇలా చిక్కడిపోయిందేం? వెనక్కి నడిచింది ఆమె మనోవీధిలో.
ఒక నెల తర్వాత అరుంధతిని చీర సారెతో సహా తీసుకెళ్లి అత్తవారింట్లో దిగబెట్టారు వెంకట్రావు గారు. అంతకు మునుపు నోములని పూజలని చీటికి మాటికి పిలిపించుకునే సత్యవతమ్మ తమంత తాముగా పంపిన అరుంధతిని చూసి చూడనట్లు చూసింది. ఏదో వేళకి భోజనం చేయడం, తోచిన పని చేస్తుండడమే కానీ ఇంట్లో ఎవ్వరూ ఆదరంగా మునుపట్లాగా చూడటం లేదు. నెల రోజులు ఎలాగో గడిపి తిరిగి పుట్టింటికి వచ్చేసింది అరుంధతి. అక్కడ తనున్నా లేకున్నా ఒకటేనని వాళ్ల ధోరణి ఎలా ఉందో తల్లితో చెప్పింది. సుబ్బమ్మ గారితో ఏ విషయం చెప్పట్లేదు. జగదంబ ముభావంగా ముక్తసరిగా ఉంటుంది. మునుపటి భయం చోట నిర్భీతి, వెనుకటి భక్తి స్థానంలో నిరాసక్తి చోటు చేసుకున్నాయి. అలవాటైన చెయ్యి అన్నం వడ్డిస్తుంటే కలిసిమెలిసి తిరిగిన అనుభవం మౌనంగా ఆ వృద్ధురాలికి చేయాల్సిన పనులకి సహకరిస్తోంది. తడి ఆరిపోయిన చందనంలో సౌరభం గాల్లోకి తేలిపోయాక ఎండిపోయిన మరకల్లా గతంలోని బామ్మ వాత్సల్యమంతా వాస్తవంలో మిగిలిపోయిన గుర్తులా భావిస్తోంది అరుంధతి. అనురాగం, ఆత్మీయతలో తడి లేదు. ఎగిరిపోయిన గంధంలా రాలిపోతోంది. 76 వార్ధక్యం, ఆధిపత్యం ఒక్కసారి తిరగబడి తనే శిక్షించుకున్నట్లు బోర్లా పడ్డాయి. సుబ్బమ్మగారు ఆత్మపరిశీలన చేసుకున్నాక తనపై ఆరోపించిన దోషాలన్నీ నిజమే సుమ అనిపించి తనలో తనే ముడుచుకుపోతున్నారు. తాబేలు శరీరాన్నంతా కవచంలోకి దాచుకున్నట్లు సుబ్బమ్మగారికి ఇప్పుడు గంభీర ముద్రే కవచం. నోరెత్తదు, కన్నెత్తదు. ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దానిదే రాజ్యం. యంత్ర సమానమైపోయారు మనుషులు. కలిసి ఉంటున్నారు ఓ కప్పు కింద, బంధుత్వపు గొలుసుతో కట్టేసుకొని. కానీ ఎవరి ఆలోచనలు వాళ్లవే, ఎవరి ఆవేదనలు వాళ్లవే. ఒకరికొకరు చెప్పుకోవటం లేదు. మరొక నెల అలాగే గడిచిపోయాక మాధవరావుకి ఉద్యోగం దొరికింది. రాజమండ్రిలోనే ఉన్నాడని తెలిసి బియ్యంకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లారు వెంకట్రావు గారు. నాయనా మాధవరావు, చిన్నది, అనుభవం లేనిది, లేనిపోని వాగుడు వాగి ఉంటుంది. దాని బదులు నేను క్షమించమని వేడుకుంటున్నాను. నువ్వు అమ్మాయితో కాపురం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. ఎప్పుడు తీసుకురమ్మంటావో చెప్పు. అల్లుడి చేతులు పట్టుకుని వేడుకున్నారు వెంకట్రావు గారు. మాధవరావు నొచ్చుకున్నాడు. అంత పెద్ద మనిషి తనని అలా వేడుకోవడం బాధనిపించింది. ఆయన ప్రస్తుతం చాలా మంచివాడు. మనస్తత్వం చాలా నెమ్మదైంది. అందుకే అరుంధతి మనసుని అర్థం చేసుకున్నాడు. ఆమెకి విద్యాభిలాష మీద ఉన్న తీవ్రత గృహిణి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించనీయదని తెలుసుకున్నాడు. తనెంతగా బ్రతిమాలినా ఆమె ప్రతిఘటించిందే తప్ప రవ్వంత లొంగలేదు. అంటే ఆమెకి దాంపత్య సుఖం కన్నా చదివే ముఖ్యం. అందుచేత బలవంతంగా సంసారంలోకి దింపినా ఆమె అనుకూలించదు. పిల్లా పీచు కలుగుతారని ఆటంకమని చెప్పింది కదా. కనుక ప్రస్తుతానికి కాపురం మాట తలపెట్టకుండా చదివించే మార్గం చూడాలి. ఆమె కోరినట్టు డిగ్రీ తీసుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు అసలు పెళ్ళంటే తనంటే ఏమాత్రం దృష్టి లేదంటే ఇక ఎప్పటికీ కాపురం మాట తలపెట్టకూడదు. తను పాలెం వెళ్ళినప్పుడు పెళ్లి కాకముందు అరుంధతిని చూసి ఇష్టపడ్డాడు. ఇంట్లో అమ్మా నాన్న తాతయ్య పదే పదే ఆ పిల్లని గురించి చెప్పుకుంటూ ఉంటే తను కుతూహలంగా వింటూ మనసులో తనకి తెలియకుండానే చోటిచ్చేశాడు. తాతయ్యకి జబ్బు చేసి తన పెళ్లి చూడాలని కోరితే తను కోరుకుంటున్న పిల్లే గనక సంతోషంగా ఒప్పుకున్నాడు. తనకింకా 3 ఏళ్ల చదువు మిగిలింది కదా అని ఆ పిల్లని మెట్రికులేషన్ చదివించాలనుకుంటున్నారంటే సరే అనుకున్నాడు. మరి తన చదువు ఇంకా పూర్తి కాలేదు గనక. కానీ అది కాలక్షేపం చదువు కాదని, ఆ అమ్మాయి ధ్యేయమే చదువు అని తెలుసుకున్నప్పుడు తను చాలా పొరపాటు చేశాను అనిపించింది. పెద్దవాళ్ళు చూసి స్థిరపరిచే సంబంధాల్లో ఎక్కువ ఆడపిల్ల మనసు ఎలా ఉందో అడగరు. సాధారణంగా సంఘంలో జరిగిపోతున్నది ఇదే. కానీ మాధవరావు మనస్తత్వం వేరు. అమ్మాయి కూడా తనంటే ఇష్టపడాలని, ఆ సంసారమే బాగుంటుందని నమ్మకం పెంచుకున్నాడు. అతను చిన్నప్పటి నుంచి రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆ గాలి, గోదావరి నీరు, వీరేశలింగం పంతులు గారి స్మరణ బహుశా అతనికి ఆ భావాన్ని పెంచి ఉంటాయి. అందుకే మనిషిలా ప్రవర్తించాడు. ఆమెను తాకలేదు. మనీషిలా ఎదిగి అరుంధతిని చదివించమని మామగారికి ఉత్తరం రాశాడు. కానీ మామగారు తనని బ్రతిమాలి క్షమించమని, అరుంధతిని మళ్ళీ తన దగ్గరికి పంపాలని చేసే ఈ ప్రయత్నం అతనికి నిజంగానే బాధనిపించింది. చూడండి మామగారు, నాకేం కోపం లేదు. నేను రాసిన ఉత్తరాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. అరుంధతిని బాధ పెట్టకండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను అన్నాడు. దిగాలు పడిపోయి, అలా అంటే ఎలాగా? పోనీ అది డిగ్రీ తీసుకున్నాక తీసుకురమ్మంటావా అన్నారు ఆశ నింపుకుంటూ. అప్పటి సంగతి ఇప్పుడు చెప్పలేను. ప్రస్తుత కర్తవ్యం చెప్పాను అన్నాడు మాధవరావు. అప్పుడైనా అరుంధతికి తనతో జీవితం పంచుకోవడం ఇష్టమైతే ఆ విషయం ఆమెగా చెప్తే తప్ప ఇక ఆ ప్రమేయం లేదని అతను స్థిర నిశ్చయానికి వచ్చాడు. ఇది తప్పకుండా భార్యని వదిలేసే సంగతే అనుకుని, నాయనా, ఆ శుభకార్యం కూడా జరిగేది. ఏదో దాని తెలివి తక్కువతనాన్ని తీసుకుని నువ్వింతగా పట్టుబట్టడం న్యాయం కాదు అన్నాడు. దెబ్బ తిన్నట్లు చూశాడు మాధవరావు. మీరు పొరబడుతున్నారు. అరుంధతి వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పుకోలేదులా ఉంది.
అవును, ఎలా చెప్పుకోగలదు? ఆమె పవిత్రతకి ఆటంకం కలగలేదు అన్నాడు. వియ్యంకులిద్దరూ తెల్లబోయారు. ముఖాలు చూసుకొని మొహమాటపడ్డారు. పెళ్ళంటే చేశారు, వేడుకలంటే జరిపారు. కానీ తర్వాత తామేం చేయగలరు? ఇక వాదించేందుకు, వేడుకునేందుకు మిగిలిందేమీ లేదని వియ్యంకులిద్దరూ పాలెం చేరుకున్నారు. కథ కొనసాగుతుంది.